తెలంగాణతో పాటు హైదరాబాద్లోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. హైదరాబాద్లోని లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ద్రోణి ప్రభావం వల్ల రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి కారణంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో ఇటు నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ పలు జిల్లాలో భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది అనే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక అయితే జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది. అయితే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు పడతాయంటూ కూడా మంగళవారం రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, షామీర్పేట పరిసరాల్లో ఆ వర్షం జోరుగా కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల లోపల వర్షం కురుస్తుంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మెటకొండూరు, తుర్కపల్లి, బొమ్మల రామారం ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం నమోదు అవుతుంది. అదేవిధంగా భువనగిరి మండలంలో కూడా నందనంలో మంగళవారం రాత్రి భారీగా వర్షం కురుస్తుంది. ఫలితంగా సింగారెడ్డిగూడ రైల్వే అండర్ పాస్ వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు కూడా అయితే భారీగా అంతరాయం కలిగిందని తెలుస్తుంది. అదేవిధంగా మంజీరా నదికి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోట్పల్లి ప్రాజెక్టు మోస్తారుగా అలుగుపారడంతో వరద ప్రభావం ఎక్కువైందని తెలుస్తుంది. దీని కారణంగా సమీప గ్రామాలైనటువంటి మొత్తం టోల్గా చూసుకుంటే రాకపోకలు కూడా నిలిచిపోయాయని తెలుస్తుంది. ఇదే విధంగా కామారెడ్డి జిల్లాలో కూడా అయితే దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, అయితే బిక్కనూర్, పాల్వంచ, పిట్లం, సాగర్, అయితే లింగంపేట ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే అత్యధిక వర్షపాతం కూడా నమోదవుతుంది. మెదక్ జిల్లాలో టెక్మన్లో అత్యధికంగా 19.1 వర్షపాతం నమోదైంది. దీని తర్వాత కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనది. సంగారెడ్డి జిల్లాలో నిజాంపేటలో 16.48% అయితే సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే 14.93 సెంటీమీటర్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ రోజు కూడా మొత్తం టోల్గా చూస్తే నార్త్ జిల్లాలో మొత్తం టోల్గా కూడా అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. రేపు అయితే కొన్ని 6 జిల్లాలో మాత్రమే ఎల్లో అలర్ట్ ఉంటుంది. ఈ యొక్క అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ద్రోణి అయితే మొత్తం టోల్గా కూడా ఇది బలపడుతూ ఛత్తీస్గఢ్ వైపు కూడా వెళ్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం చేత ఈ యొక్క ద్రోణి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాంతం లోపల మోస్తారు నుండి వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.